అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో మన ఎన్నికల కమిషన్ వారు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి ఏ విధంగా కూనీ చేస్తున్నారో మనకు అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూసుకుంటే, కేంద్రంలో కానీ రాష్ట్రంలో చూసుకుంటే ప్రజాస్వామ్యాన్ని ఇంత అపహాస్యం చేస్తున్న విధానాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం వాళ్ళందరికీ కూడా బాధపడే విధానం మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. కేంద్రం కానీ పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. ఈవేళ మన రాష్ట్రంలో చూసిన సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఇంకేదంటే ఒక సంవత్సరం క్రితం అప్పటి ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ రమేష్ కుమార్ గారి టైంలో జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి ఎన్నికలు జరగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నామినేషన్లు వేశారు, విత్డ్రాయల్ చేశారు, బీ ఫారంలు ఇవ్వడం అన్నీ జరిగాయి. కానీ కారణాల వల్ల ఎలక్షన్ పోస్ట్పోన్ అయ్యి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎన్నికలు పెట్టాలని చెప్పి కొత్త కమిషన్ వారు వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇంచేతనంటున్నామంటే ఈ మాట, సంవత్సరం అయిపోయింది. ఆ రోజు ఎన్నికల టైంలో జగన్ రెడ్డి గారు, పోలీసు వ్యవస్థ అందరూ కలిసి క్యాండిడేట్ని బెదిరించి బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించి ఏ విధంగా ప్రవర్తించారో మనందరం కళ్ళారా చూసాం. ఆ రోజుల్లోనే 25% జడ్పీటీసీలని బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. అలాగే ఎంపీటీసీలు తీసుకుంటే 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవంగా బలవంతంగా బెదిరించి విత్డ్రా చేసే సంగతి కూడా మనం చూసాం, ఏకగ్రీవం చేసే సంగతి మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ పెడతా ఉన్నారు. పెట్టండి, మీకు కాదంటలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అన్నది అవసరమే, మేము కూడా స్వాగతిస్తాం, సహకరిస్తాం. కానీ మేము కోరింది ఏంటి? అన్ని పార్టీల వారు కోరింది ఏంటి? జనసేన కానీ, బీజేపీ కానీ, మేము కానీ, అన్ని పార్టీలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ కోరింది ఏంటి? మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇవ్వండి. మళ్ళీ మొదటి నుంచి నామినేషన్లు వేసే దగ్గర నుంచి ప్రక్రియ స్టార్ట్ చేయమని చెబితే ఎవరి మాట పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికలు సడన్గా అనౌన్స్ చేయడం అన్నది చాలా పెద్ద పొరపాటు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ప్రజాస్వామ్యం మీద నమ్మకం వాళ్ళందరూ కూడా భావిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకన్నానండి ఈ మాట, ఆల్రెడీ గతంలో పోటీ చేసిన వాళ్ళు 100 మంది వరకు క్యాండిడేట్ చనిపోయారు వివిధ కారణాల వల్ల. ఇవన్నీ జరిగాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వమని. అంతేకాకుండా జనసేన వాళ్ళు కోర్టులో కేసు వేశారు, మళ్ళీ మొదటి నుంచి ఎన్నికలు జరిపించమని. ఆ కేసు పెండింగ్ ఉంది, ఇంకా జడ్జిమెంట్ రాలే. ఆ జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలుసుకొని అప్పుడు ఎన్నికలు పెడితే బాగుంటుంది కదా. తొందరపడవలసిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారికి. ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా. ఇంకో విషయం ఏంటంటే, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ముందు అన్ని పార్టీ వాళ్ళతో కూడా ఎన్నికల కమిషన్ వాళ్ళు మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో అన్ని పార్టీ వాళ్ళ తాలూకు ఆలోచన విధానాన్ని తీసుకొని, ఒపీనియన్ తీసుకొని అప్పుడు షెడ్యూల్ రిలీజ్ చేయాలి. నిన్న ఎన్నికల కమిషన్ చేసిన పొరపాటు ఏంటండి? ఎవరితో మాట్లాడకుండా, సమావేశం ఏర్పాటు చేయకుండా షెడ్యూల్ అనౌన్స్ చేసి మరుసటి రోజునేమో అన్ని పార్టీలు మీటింగ్ పెడతారా? ఎందుకు పెడతారు? మొక్కుబడి కోసం పెడతారా? ముందు మీటింగ్ పెట్టిన తర్వాత షెడ్యూల్ అనౌన్స్ చేయాలా? అది మన సాంప్రదాయం. మన సాంప్రదాయం మీరు ఎక్కడ పాటించారండి? ఇది పద్ధత? ఎన్నికలు జరిపించే పద్ధత? అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది కదా. మరి రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఎన్నికల ప్రక్రియను కూడా మీ ఇష్టం చేసుకుంటే ఇంకా ఓటింగ్ ఎందుకండి? ఓటేసి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా బెదిరిస్తారా? పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని బెదిరిస్తారా? వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని బెదిరిస్తారా? ఇది పద్ధతి కాదు. ఎన్నికల ప్రక్రియ ఈ ప్రక్రియగా పద్ధతిగా జరగాలి, రాజ్యాంగ పద్ధతిలో జరగాలి. దానికి ఒక పద్ధతి ఉంది, రూల్స్ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉల్లంఘించి చేశారు కాబట్టి
ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నిన్న అందరితో మాట్లాడి ఇంకా ఎన్నికలు స్వేచ్ఛ లేకుండా చేస్తూ ఉంటే, బెదిరింపులతో ఎన్నికలు చేస్తూ ఉంటే, ఓటర్లు కూడా స్వేచ్ఛగా ఓటేయకుండా బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎన్నికల ప్రక్రియ ఎందుకు అన్న ఒక బాధతో ఈవేళ రాజ్యాంగాన్ని మరి కూనీ చేస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని ఒక బాధతో ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పి ఈవేళ ఒక నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. నిర్ణయం అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానికి అంబటి రాంబాబు గారు మాట్లాడతారు. అంబటి రాంబాబు గారిని చూస్తాం, మొదటి నుంచి చూస్తాం, బుర్రకథలు ఇరికథలు బాగా చెప్తుంటారు. అతను అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పిపోయింది, మళ్ళీ మంత్రి అవ్వాలని కోరికతను తీసుకో. మంత్రి పదవి వద్దంటే ఎవరు వద్దంటావండి? మీ ఇష్టం, అతని ఇష్టం. కానీ దానికోసం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బుర్రకథలు అరికథలు చెప్పి ఏదేదో మాట్లాడడం అన్న పద్ధతి కాదు. నేను అంబటి రాంబాబు గారు అడుగుతున్నాను, మీరు సీనియర్ నాయకులు, బాగా అనుభవం ఉన్న వ్యక్తులు, ఒకసారి చెప్పండి, జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా? రౌడీజంగా జరగలేదా? మీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి మాట్లాడండి. ఇదే అండి ఎన్నికలు చేసే పద్ధతి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలు కూడా ఆమోదిస్తారనుకుంటే తప్పది. మీకు బెదిరించడం వల్ల ఏదో ఓట్లు వేస్తున్నారనుకుంటే అది వేరు. కానీ రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి. ఆ చేయకుండా ఈవేళ ఈ విధంగా చేస్తూ ఉంటే పద్ధతి కాదన్న ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దాన్ని కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీ అంత మూర్ఖులు మరొకరు ఉండరని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటండి, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కూడా ఆ విధంగా చేస్తారని చెప్పి నేను కళ్ళలో కూడా ఊహించలేదు. గతంలో అతను ఇచ్చిన స్పీచ్లు కానీ చూస్తే ఒక మంచి లీడర్ దొరికేది మన దేశానికి అనుకున్నాం మీ అందరం కూడా. కానీ రాను మోడీ గారి వ్యవహారం చూస్తుంటే గెలవడమే ముఖ్యం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినా పర్లేదు, ఏమి చేసినా పర్లేదు అనే విధంగా అతని ప్రవర్తన చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇంకేదంటే నేను చూశారు అక్కడ మన అస్సాంలో అనుకుంటాను, ఒక బీజేపీ ఎమ్మెల్యే గారి కారులో ఈవీఎంలు దొరకడమా? ఇంతకంటే ఘోరం ఏముందండి? ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు ఎందుకు ఉంటాయండి? ఈవీఎంలు అన్నీ కూడా ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉంటాయి, అధికారుల కంట్రోల్లో ఉంటాయి. మరి అటువంటి ఈవీఎంలు ఎమ్మెల్యే కారులో దొరికాయంటే మీరు ఏ విధంగా ఎన్నికల్లో మోసం చేస్తున్నారన్నది ఇవాళ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇది మోదీ గారు లాంటి పెద్దలకి తగదు కదా, ఒకసారి ఆలోచన చేయాలి కదా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో చూడండి ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, బెదిరింపులా. తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ గారి ఇంటిపైన ప్రధాన పార్టీ ముఖ్యమైన పార్టీ తాలూకు లీడర్ అతని ఇంటిపైన ఏమో ఐటీ దాడులు చేస్తారా? ఇది పద్ధత అండి? ఇది బెదిరింపులు కదా, బెదిరించడం కదా? ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా? ఈ ఐటీ దాడులు చేసి ఎన్నికల ముందు చేసుకోవాలా, కాదు ఎన్నికల తర్వాత చేసుకోవాలా? ఎన్నికల సమయంలో ఐటీ దాడులు చేసి మీరు ప్రధాన పార్టీలని బెదిరించి మీరు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేయడం ఎంత తప్పో ఒకసారి మోదీ గారు ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. అంతేకాదు ఈవేళ చూస్తున్నారు, మన రాష్ట్రపతి గారు ఉన్నారు, అన్ని రాష్ట్రాలకి కూడా గవర్నర్లు ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. ప్రజాస్వామ్యం గాడి తప్పుతున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి అపహాస్యం పాలు చేస్తున్నప్పుడు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కానీ పెద్దలు, లేదా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్లు కానీ మరి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం లేదా? ఒకసారి పెద్దలందరూ కూడా, రాజ్యాంగ నిపుణులందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అంతేకాకుండా ఈవేళ చూశారు మన రాష్ట్రంలో ఎన్నికలు, మన మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ వాలంటీర్ వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారండి. ఇంటింటికి వెళ్ళి వైసీపీ పార్టీకి ఓటేయకపోతే, ఫ్యాన్ గుర్తుకు ఓటేయకపోతే మీ కార్డు తీసేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం, మీ అమ్మఒడి తీసేస్తాం అని చెప్పి ఎలాగ ప్రచారాలు చేసి భయంపించి ఓట్లు వేయించుకోలేదండి. ఇది వాస్తవం కాదా? మా నర్సీపట్నంలో ఉదాహరణ, నర్సీపట్నంలో మన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల ర్యాలీ, పార్టీ ర్యాలీ చేస్తే అక్కడ మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి సీఎంఎం అట ఒక అధికారి, లలిత అని చెప్పి ఒక అధికారి, ఆవిడ స్వయంగా ఫోన్ చేసి ఎస్సీహెచ్లకి ఆర్పీలకి ఫోన్ చేసి
మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు పెద్ద ర్యాలీ చేస్తున్నారు, ఎన్నికల ర్యాలీ చేస్తున్నారు. మీరందరూ కూడా వెళ్ళి జనాలు మొబైల్ చేసి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అది రికార్డ్ చేసిన రికార్డ్ కూడా మా దగ్గర ఉంది. ఇది పద్ధతి అండి. ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ఎన్నికల క్యాన్సింగ్లో ఉపయోగించుకోవడం ఎంత తప్పండి. ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుందండి. సరే, యాక్షన్ తీసుకోవాలని మాకు తెలుసు. అంచేత ఆ లలిత్ కుమార్ మీద ఇవాళ హైకోర్టులో కూడా కేసు చేసాం మేము. ఆమె వదిలిపెట్టి ప్రసక్తి లేదు. మరి నిన్నకాక మొన్న నర్సీపట్నం ఎమ్మెల్యే గారు ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరి వాలంటీర్లు అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మీరు ఎవరికీ భయపడవసరం లేదు, మీరు ఇంటింటికి వెళ్ళండి, వైసీపీకి ఓటేయమని చెప్పి గట్టిగా చెప్పండి, ఓటు వేయకపోతే మీ కార్డులు ఉండవు ఇవని చెప్పండి అని చెప్పి ఎమ్మెల్యే గారే స్వయంగా మీటింగ్ పెట్టి చెప్పిన సందర్భాలు కూడా నర్సీపట్నంలో నేను జరిగాయి. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి అని అడుగుతున్నాను ఈవేళ. మరి ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ, ఎన్నికల అధికారులు కానీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత అన్యాయంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికలు పెట్టవలసిన అవసరం ఏముందండి. మోదీ గారు, జగన్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరూ నామినేట్ చేసుకోవచ్చు కదా. ఇంత ఖర్చు ఎందుకు, ఇంత బాధ ఎందుకు, ఇన్ని బాధపడవలసిన అవసరం ఏముందండి. ఎన్నికల్లో తీసుకోండి, మీ ఇష్టం. మీ ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి నామినేట్ చేసేసుకోండి. ఎమ్మెల్యేలు నామినేట్ చేసుకోండి, ఎంపీలు నామినేట్ జడ్పీసీ అందరినీ కూడా నామినేట్ చేసుకోండి. వద్దని ఎవరన్నారు. ఇంత దారుణంగా, ఇంత రౌడీజంగా ఈ సన్నాసులు అందరూ కూడా ఎలక్షన్ చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఎవరైనా మాట్లాడరండి. మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇలా కొంతమంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు భయపడి పారిపోతున్నారని. మేము ఎప్పుడు పారిపోవడం, 40 సంవత్సరాల బట్టి ఎన్నికలు చూసాం. ఎన్ని సందర్భాలు ఎన్నికలు చేసామండి. మాకు ఎన్నికలంటే భయం లేదు. కానీ మీరు చేసే విధానం మంచిది కాదు. రాజ్యాంగాన్ని, మనం తాలూకు సాంప్రదాయాన్ని మంటగలుపుతున్నారు. అందుకే మేము వాదిస్తున్నాం, అందుకే వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ కూడా చెప్తున్నాం మేము ఎన్నికలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే జగన్ రెడ్డి మొదటి నుంచి షెడ్యూల్ అనౌన్స్ చేయి, మళ్ళీ మొదటి నుంచి ఎన్నికలు చేయి. మీ గవర్నమెంట్ మిమ్మల్ని నమ్మకం లేదు. అంటే మేము కోరేది ఏంటంటే ఒక జడ్జి గారి సమక్షంలో లేదా రిటైర్డ్ జడ్జి గారి సమక్షంలో వారు కనుసైకిల్లో ఎన్నికలు జరిగేలా విధంగా మరి గవర్నర్ గారు కానీ మీరు కానీ ఏర్పాటు చేస్తే మీ ఎన్నికలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాం. పెట్టు, దమ్ముంటే పెట్టు, రెడీగా ఉన్నాం. అంతేకాని నా ఇష్టంలో చేస్తాను, రౌడీజం చేస్తాను, ప్రజలు బెదిరిస్తాను, లేదా ఓట్లు వేయించుకుంటాను, నామినేషన్ లేకుండా చేస్తానని చెప్పి మీరు మాట్లాడడం అన్నది ఈ ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక న్యాయపరంగా ఎన్నికలు జరిపించమని చెప్పి మా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్